సోదరులో నువ్వు నేను దేవుని చేతిలో ఉన్నట్లయితే ఉపయోగపడతావు, ఆశీర్వాదంగా ఉంటావు. సైతాన్ చేతిలో పడినట్లయితే ఆట వస్తువుగా మారిపోతావు. రోజు మనలో అనేక మంది సైతాను చేతిలో ఒక ఆట వస్తువులా తయారయ్యారు. నీ విలువను వాడు తగ్గించేశాడు, నీ ఆత్మీయతను కాల రాసేశాడు, నువ్వేమిటో మర్చిపోయేలాగా చేశాడు. నీ స్థితి ఏమిటో, నీ కోసం దేవుడు ఏం చేశాడో, ఎలా ప్రాణం పెట్టాడో, ఎలా సిలువ మోసాడో, ఎలా రక్తము చిందించాడో, నువ్వు ఎంత విలువైన వాడివో ఇవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా సైతాన్ నిన్ను ఏం చేశాడో తెలుసా? అల్పకాల పాప భోగాలకు బానిసం చేసి పడేశాడు. ఫలితము దేవునికి దూరం అయిపోయావు, పరిశుద్ధతకు దూరం అయిపోయావు, ఆత్మీయతకు దూరం అయిపోయావు, సైతాను చేతిలో కీలుబొమ్మలా తయారయ్యావు. కారణము బాధ్యతను మర్చిపోయావు. ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఉండకూడని స్థలంలో నువ్వు ఉంటున్నావు. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకుండా, ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడుతున్నావు. ఎవరితో ఉండాలో వారితో ఉండకుండా, ఎవరితో ఉండకూడదో వారితో ఉంటున్నావు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏం చేయాలో అది చేయకుండా దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా కుప్పగూలిపోతావు.